బైబిల్లో దేవుడు ఒక మాట అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అంటే అర్థం ఏంటి? నేను మిమ్మల్ని పెంచి పోషించలేనా అన్నాడు. అది చదివినప్పుడు మనం ఎస్ ప్రభా నువ్వు పోషిస్తావు, కానీ నేను నమ్మను. మనం ఇలాగ అంటాం అనమాట, ఇండైరెక్ట్ గా వేసిపోతావు. నువ్వు నాకు తెలుసు ప్రభు నువ్వు మంచోడు అనే, కానీ నేను నమ్మి మంచోడు అవును. నేను అంత నమ్మకం, అంత విశ్వాసం, ఆ శతాధిపతిలాగా నువ్వు మాట ఒక్కటి సెలవిచ్చావుంటే నా జీవితం సెట్ అయిపోద్దని ఆ మాటను నమ్మటం, ఇంత భక్తి నాకు రాలేదు ప్రభు. అందుకే రోజు మన క్షేమం మన చేతుల్లో లేదు. జస్ట్ యేసుప్రభు మాట్లాడుతూ ఆ దాసుడు అక్కడ స్వస్థత పొందుకున్నాడా? పొందుకున్నాడు. ఏమంటే యేసుప్రభు మాట ఏమన్నా బాగు చేసింది కదా, మరి ఆ మాట నిన్ను బాగు చేయదా? నీ రోగాన్ని బాగు చేయదా? నీ బ్రతుకును బాగు చేయదా? నీ జీవితాన్ని బాగు చేయదా? నీ కుటుంబాన్ని బాగు చేయదా? నీ కలహాలు, నీ గొడవలు, ఏవో లోకంలో క్షేమం లేకుండా బతుకుతున్నావు కదా, వాటన్నిటిని దేవుడు మాట బాగు చేస్తుందా? బాగు చేద్దా? మీరు చెప్పండి. హిజ్కియా బైబిల్లో ఏ రోగం వచ్చింది? మరణకరమైన రోగం. బాగు చేసిందా దేవుడు మాట? నేను నీకు మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తున్నాను, మళ్ళా బతుకు అన్నాడు. ఏముంది అక్కడ? మందులు లేవు, ఏమి లేవు. మాట అతను బాగు చేసింది. బాగు చేసిందా? మీరు ఏం ఆలోచిస్తున్నారు నాకు తెలియదండి. బైబిల్ చదువుకున్నప్పుడు నాకు భయం వేస్తుంది. ఆ శతాధిపతి నమ్మినట్టుగా బైబిల్లో ఉన్న ప్రతి మాట మనం నమ్ముతామా లేదా? దేవుడికి ఇష్టలుగా మారతామా లేదా? నా మాటలు మీకు క్షేమ సాధనలు. మాట నమ్మేవా దేవుని పిల్లలారా? ఈరోజు మనిషి పాడైపోవడానికి గల కారణం అండి, దేవుడి మాటకి స్థానం లేదండి. వాక్యాన్ని పాటించడండి, వింటాడు కానీ పాటించడండి, బ్రతకడండి. అందుకే అందరి జీవితాలు కుప్పకూలిపోయినాయి ఈరోజు.